వాస్తవానికి అర్ధాతురాణం న గురుర్న బంధు క్షుధాతురాణం న రుచుర్న పక్వం విద్యాతురాణం న సుఖం న నిద్ర అనడానికి వీళ్ళంతా నిదర్శనం. అంటే పైసల దగ్గరికి వచ్చేసరికి బంధువా చుట్టపోడా చూడొద్దట, ఆకలి అవుతుంది అన్నప్పుడు అది ఉడికిందా ఉడకలేదా చూడొద్దట. విద్యాతురాణం న సుఖం న నిద్ర. విద్య అంటే అందరూ ఒక చదువే అనుకుంటారు, కళ, ప్యాషన్. మనకి ఏదైతే ఇష్టం ఉందో ఆ ఇష్టంలో నెగ్గాలి అనడానికి నిజంగా చెప్పాలి అంటే శివరామకృష్ణ గారు, మా అనిల్, డిఓపి గారు, ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నిజంగా ఆ పాటలు వింటుంటే సార్ నిజంగా ఆ రాజశ్యామలాదేవి మీలో ప్రవహించి ఆ వాయించిందన్నట్టుగా ఉంది. ఆ తల్లి మీ వాయిస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. నిజంగా మీరు ప్రతి ఒక్కరిని నాకు వాస్తవానికి నేను పౌరోహిత్యంలో ఉంటాను. అనిల్ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి సత్యనారాయణ వ్రతానికి వెళ్ళినప్పుడు నాకు పరిచయం అయినాడు. నాకు తెలియదు, ఈ సినీ ఫీల్డే తెలియదు. కానీ ఆయన సఫారీ టూర్స్ అని పెట్టినప్పుడు నేను దాంట్లో టూర్ వెళ్ళినప్పుడు ఆయనకి ఏదైనా చెయ్యాలి అన్న తపనతో ఒక కార్యక్రమం చేస్తే ఊరికి ఏదైనా స్టోరీ చెప్పయ్యా అన్న. ఇది చెప్తుంటే కానీ నాకు ఇవాళ నువ్వు చెప్పిన స్టోరీలో నాకు ఈ పాట లేదు. వాస్తవానికి నాది కూడా లవ్ మ్యారేజే. నేను నీ కథ విని నేను ఎన్నడూ ఏడవను ఏడ్చిన. నిజంగా చెప్పాలంటే మీ అందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది ఆ అమ్మవారి దయచేత. నిజంగా అంటే మాది కూడా పల్లెటూరే, గంభీరావుపేట మండలం, నాగంపేట, కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా. అయితే అసలు ఉసికి ఉడికిచ్చుడేదో అంటాడు మా అనిల్. వాస్తవానికి ఇండ్లున్న మనం నాగుల పంచంకి పేలాలు పోస్తాం ఉడికేలా, మన ఉసికేలా అంటే ఏదో పేలాల గింజలు లేకుంటే వడ్ల గింజలు వేస్తే ప్రతి ఒక్కటి ఉడుకుతాయి. అట్లా ఇక్కడ ఉన్న ప్రతి పేలపు గింజ ప్రతిదీ ఉడికింది, అది నాగమయ్యకు చేరింది, శివుడికి ముట్టింది, అన్నీ అభివృద్ధి అవుతుంది. మీ అందరికీ మంచి ఫ్యూచర్ ఉంది. నిజంగా నాకు స్క్రీన్పై ఫస్ట్ టైం అవకాశం ఇచ్చిన మా అనిల్కి నిజంగా థ్యాంక్ యూ. నువ్వు బ్రహ్మాండంగా అద్భుతంగా తెలంగాణలో తీస్మార్గన్ హీరో అవుతావని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై హో. తర్వాత నాకు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు నేను మామూలుగా రీల్స్ చూసేటప్పుడు ఎక్కే ఆటో ఎక్కండి, దిగే ఆటో దిగండి అంటే ఎక్కే బాడుకోవాలి ఎక్కండి, దిగే బాడుకోవాలి దిగండి అని చూసిన ఈయనను ఇవాళ రోజున నిజంగా మా సదన్న, నేను నిజంగా సదన్నకు అభిమానిని, అమ్మాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అభిమానిని. సార్ మీ మ్యూజిక్ అయితే అద్భుతం సార్. ఇట్లాంటి వాళ్ళకి అవకాశం కల్పించి ఎవరికో చేయడం కాదు సార్, ఇట్లాంటి వాళ్ళకి అవకాశం కలిగించి ఒక స్థాయికి తీసుకెళ్ళిన G5 వాళ్ళకి, ప్రొడ్యూసర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళ గురించి ఒకటే శ్లోకం సార్ ఎప్పుడో చెప్పారు. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు ఆరంభింపరు నీచ మానవులు విజ్ఞాయాస సంత్రస్తులై ఆరంభించి భరిత్యజించురు విజ్ఞాయత్తులై మధ్యముల్ ధీరుల్, మా అనిల్ లాంటి వాళ్ళు ధీరుల్ విజ్ఞ నిహన్య మానుల గుడిచే దృత్యున్నతోత్సాహులై. వాళ్ళొక్కరు ఎవ్వరు కూడా ప్రారంధార్థం ఎంత పైసలు వస్తున్నాయి ఎంత వస్తున్నాయి ఏం చూడలేదు, ప్రారంధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉండన్. వీళ్ళందరూ ప్రజ్ఞ గల్లవాళ్ళు, వీళ్ళందరికీ ధీరత్వం ఉన్నవాళ్ళు. అభివృద్ధి చెందుగాక. శుభం. ధన్యవాదాలు. మీ పత్రిక వాళ్ళు దయచేసి ప్రార్థన చేస్తున్నా, ఇట్లాంటి వాళ్ళ అభివృద్ధికి మీరే తోడ్పాటు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో